ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుమారు 3 ఏళ్ల నుండి తండ్రి మాతో ఉండి, మాతో నడుస్తూ, మాతో మాట్లాడుతూ అనేకమైన నూతన ఆత్మలను తండ్రి రాజ్యంలోనికి మీరు చేరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవ. వట్టి వారము, మట్టి వారము, పనికిరాని వారం, ఎన్నిక లేని వారము, లోకంలో తండ్రి ఏమాత్రం తండ్రి గౌరవాలు, అధికారాలు తండ్రి చెప్పుకోవడానికి ఉన్నతమైన స్థితులు లేని వారు, పసిబాలురు మమ్మల్ని పిలిచి, మమ్మల్ని కోరుకొని తండ్రి మీ యొక్క సేవను తండ్రి మా పరిధిలో ఎంతో కొంత మేము చేయడానికి తండ్రి మీరు ప్రోత్సహిస్తున్న ఈ విధానాన్ని బట్టి మీకు స్తుతులు దేవ. అంతేకాదు తండ్రి, ఏ జ్ఞానం లేని మా నోట తండ్రి ఈ వాక్యాల్ని తండ్రి ఒక పాటగా మీరు మలిసి తండ్రి ఈ కార్యాలు మా కళ్ళ ఎదుట మీరు చేస్తున్నప్పుడు ఇది మేమేనా అన్నంత ఆశ్చర్యంగా తండ్రి మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇంకనో తండ్రి మీ ప్రేమను కురిపిస్తున్నందుకు మీకు స్తుతులు దేవ. తండ్రి ఈ పాట మా ముందు చెప్పడానికి పెద్దలు ఎవరైతే వంశీ గారు, ఆయన నోట తండ్రి ఇంకనూ మమ్మల్ని ఆదరిస్తారని ఈ సమయాన్ని, పరిస్థితులను, మమ్ములను తండ్రి తొలి పలుకులుగా మాట్లాడడానికి సిద్ధమైన నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి మీరు సిద్ధపరచండి, మాతో మాట్లాడండి తండ్రి. జీవితంలో ఎంత ధైర్యం కలిగి క్రైస్తవుడు ఉండాలో తండ్రి మాకు నేర్పించండి. వచ్చిన వారందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మలను కూడా అన్ని విధాలుగా తండ్రి లొంగ తీసుకుని తండ్రి మీకే మహిమను ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జగత్తుకు కొన్ని సంగతులు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను, ఎలుపట పోరాటాలు, లోపట భయాలు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించను. పరిచర్య ఎలా చేయాలో తెలియాలి అంటే బైబిల్ ఉన్న భక్తులను మనం చూడాలి. అపోస్తుల యొక్క పరిచర్య ఒక విధముగా రగిలిపోతుంటే 12 గోత్రాలకి, ఇశ్రాయేలు వాళ్ళకి రిప్రజెంట్గా పనిచేస్తున్న అపోస్తులు 12 మంది ఒకవైపు ఉంటే, యావత్తు అన్ని జనాంగానికి ఒకే ఒక రిప్రజెంట్గా నిలబడిన ఒకే ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఎందుకో కొంతమంది వ్యాఖ్యానకర్తలు, మేధావులు, పండితులు అంటారు, క్రీస్తు తర్వాత అంతగా అసూలు బాసిన వారి జాబితా ఒకవేళ లెక్కేస్తే 2nd కేటగిరీ పౌలుకి ఇవ్వచ్చేమో అన్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు 1, 2 ఎన్ని ఇబ్బందులు కలిగాయి ఆయనకు సువార్తలో. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మేము టీమ్స్గా పనిచేసేవాడు, ఎక్కడికి వెళితే అక్కడ గుంపులు తయారు చేసేవాడు. అక్కడికి వెళ్ళేవాడు 4 రోజులు ఉండేవాడు, అక్కడ సంఘం కట్టేవాడు. ఇక్కడికి వెళ్ళేవాడు 3 వారాలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. మరో ప్రాంతానికి వెళ్ళేవాడు, నెలలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. 1 ఏడాది ఒక్క చోటు ఉంటే అంతియోకియ ప్రాంతంలో క్రిస్టియన్స్ అనే సౌండ్ తీసుకొచ్చాడు. అన్యజనుల మధ్య అంతియోకియ అనే ప్రాంతంలో ఎటకారంగా అన్నారో, కితాబిచ్చారో, ఏమన్నారో తెలియదు, కానీ వీరెవర్రా అంటే క్రిస్టియన్స్ అన్నారు. రివైవల్ స్టార్ట్ చేశాడు. అందుకే పౌలు యొక్క రాక ఒక నూతన వరవడి, పౌలు యొక్క రాక సంఘానికి ఒక నూతన వరవడి, పౌలు గారి యొక్క పరిచర్య ఒక మాదిరి, పౌలు గారి యొక్క పరిచర్య, ఆయన పరిచర్య చదువుతుంటే ఒక ఉద్యమం, చేస్తే ఇలా చెయ్యాల సేవనంత ఉద్యమం. 1, 2 ఎటు పోయినా ఆయనకి శ్రమ. ఎటు పోయినా, ఈ ఏరియాకి వెళ్ళినా శత్రువులు ఉండేవారు, ఆ ప్రాంతానికి పోయినా శత్రువులు ఉండేవారు, ఎక్కడికి పోయినా శత్రువుల బెడద. ఎటు పోయినను మాకు శ్రమే కలిగను, మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. మినిస్ట్రీ ఎప్పుడు వర్ధిల్తా చెప్పనా? నేను కన్నా పరిధికి మించి నేను చెప్తున్నాను. మినిస్ట్రీ వర్ధిల్లుతూ, వెలుగుతూ అనేక మందిని ఆకర్షించాలంటే మినిస్ట్రీ ఎప్పుడు ఉద్యమంతో రగులుతుందంటే రెస్ట్ తక్కువ ఉండాలి, మినిస్ట్రీ ఎక్కువ ఉండాలి. అదే సీక్రెట్. ఈరోజు వెలవెలబోవడానికి అందలాలు, బంగళాలే మాత్రమే ఉండిపోయి వెలవెలబోవడానికి కారణం ఏంటో తెలుసా? రెస్ట్ ఎక్కువ, మినిస్ట్రీ తక్కువ.
ఈరోజు మినిస్ట్రీల్లో చూసారా, రకరకాల యాటిట్యూడ్లు ఉన్నాయి. 10 ఇస్తారా, 20 ఇస్తారా, 24,000 అయితేనే వస్తాం అన్నారట. పెళ్ళికి రావాలి సార్, మా పిల్లలకి పెళ్ళిడు వచ్చింది సార్, పెళ్ళి అంటే 1 lakh అన్నారు. పెళ్ళికి ₹1,00,000 అయితే మనకు పెళ్ళి అయిపోద్ది ఇంట్లో. పెళ్లి మెసేజ్కి 1,00,000, బయటికి రావడానికి 25,000, రకరకాల. సేవకి డబ్బులు ఇవ్వద్దని నేను అంటలేదు, కానుకలు ఇవ్వద్దని నేను అంటలేదు, కానీ సేవను అడ్డు పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం అనేది సేవ కాదు, అది వ్యాపారం. అపోస్తులైన పౌలు ఉన్నదాన్ని పెంటగా ఎంచి, ఉన్న ఆస్తులను పక్కన పడేసి వచ్చి ఆయనకి ఏం మిగిలిందంటే ఏం మిగలలేదు, మా శరీరానికి రెస్ట్ లేదు. పౌలు గారు కూడా తిరిగిన వారి యొక్క ఆ అనుచరులు, లేదా ఆయన శిష్యగణాంగం, లేదా ఆత్మీయంగా కనిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్లు డిస్టర్బెన్స్ అయిపోయినాయండి, ఆరోగ్యాలు పాడైపోయాయి. తిమోతికి స్టమక్ ప్రాబ్లం వచ్చేసింది. సేవలో తిరిగి ఒకరోజు తిని, ఒకరోజు తినక, ఒకరోజు నిద్రపోయి, మరొక రోజు నిద్రపోక, ఒకరోజు ఉండి, ఒక రోజు లేక, చలి, ఆకలి, దప్పులు, ఈ పరిచర్య అనే దాంట్లోకి వచ్చారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యాయి. కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు, కొందరు మేధావులు చెప్తున్నారు, నవతర పండితులు అంచనా చెప్తున్నారు, పౌలు గారి యొక్క హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అయిపోయిందంట. అందుకే ఆయన అంటాడు, నా బాహ్య పురుషుడు దినదినం క్షీణించిపోతున్నాడు, నా ఆంతర్య పురుషుడు రోజు రోజు నూతన పరచబడుతున్నాడు. అంటే ఈయన సేవలోకి వచ్చి సాధించిందేమీ లేదు. అధికారాలు పోయాయి, గౌరవాలు పోయాయి, ఉన్న బలాలు పోయాయి. ఏమున్నాయంటే శ్రమలు ఎక్కువైపోయాయి. ఎట్టి పోయినను మాకు శ్రమ కలిగింది. ఎంత శ్రమ కలిగింది అంటే, ఎంత కిరాణా లిస్ట్ అంత శ్రమ రాశాడండి ఆయన ఒక అధ్యాయం. చదివినా తరగదు. ఇన్ని శ్రమలు మీరు ఎలా అనుభవించారంటే లిస్ట్ రాసి పెట్టాడు మనలాంటి వారి కోసం. ఏమని రాస్తున్నాడు చూడండి. ఇదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 23వ వచనం నుండి, వారి క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని. పౌలు గారిని ఎటకారం చేస్తున్నారంటే ఎవరు? అదొక సేవ, ఆయన ఒక పరిచర్యుడు, ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడు, పైగా అపోస్తులుడా. పౌలు అంతేం కాదులే అని పౌలు గారిని కామెంట్ చేస్తున్నారట. కోపం వచ్చిందో, బాధలో పలుకుతున్నాడో, ఎలా అంటున్నాడో, మొత్తం మీద తన పడిన బాధ మాత్రం ఒక లిస్ట్ అవుట్ చేసి రాస్తున్నాడు. ఎటకారం చేస్తున్నారు కొరింథీ సంఘంలో. ఆ పౌలు గారి పత్రికలు పెద్ద చెప్పుకోదగ్గ కదండి, పత్రికలు ఒకవేళ బాగున్న మనిషి అంత పర్ఫెక్ట్ కాదులేండి అన్నారు. చెప్పుకోదగ్గంత మనిషి ఏం కాదండి పౌలు గారు. ఎటకారం చేస్తున్నారు, ఆయన అపోస్తులత్వాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారు. దొంగ అపోస్తులు తయారైపోయారు. ఆ సంఘానికి కౌంటర్ చేస్తూ రాస్తున్నారు, ఎవరు నా మీద కామెంట్ చేశారో, ఎవరు నన్ను అంటున్నారో, నా సేవను నన్ను ఎవరైతే ఎద్దేవా చేసి మాట్లాడుతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరికీ చెప్పండి, వారి పరిచారకులా నేను పరిచారకుడిని. ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, మరి ఎక్కువగా క్రీస్తునందు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అరెస్ట్ అయిపోయాను. క్రీస్తు సువార్త చెబుతున్నందుకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తీసుకెళ్ళి నన్ను పడేశారు లోపల. పౌలు గారి చెరసాలు ఇప్పటికే జాగ్రఫికల్గా చూడండి, ఎంత విచిత్రంగా చిత్తడిగా ఉంటుందండి ఆ చెరసాల. చమాయింపుకి అది ఎంత చమాయింపుకు గురై ఉంటుందో, అది ఎంత చలిగా ఉంటుందో మీరు ఆ చరిత్రలు చదవండి. పేతురు గారిని పడేసిన చెరసాలు కానీ, పౌరుని గారిని పడేసిన చెరసాలు కానీ, గతకాలపు ఖైదీలు ఎవరైనా లోపల చనిపోయి ఉంటే ఆ చనిపోయిన ఆ శవాలకి పురుగులు పట్టిన ఆ శవాన్ని అలాగే వదిలేసేవారట, అలాంటి జైలులో పడేసేవారట. అలాంటి జైలుకి పోయాను, రకరకాల విషయాల్లో నలిగిపోయాను. ఇంకా చెబుతున్నాడు చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎందుకు దెబ్బలు తిన్నాడు? సువార్త చెబుతున్నాను అని కొట్టేశారు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక పర్యాయములు ప్రాణాపాయముల్లో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు, ఒక్కడు తక్కువ 40 దెబ్బలు తింటిని. అనేక సార్లు స్కెచ్ చేసేసారు. నాకు ఒక టీం ఫామ్ అయిపోయింది. అన్నం కూడా తినకుండా వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారట. ఈ మనిషిని ఏదో ఒకటి చేసే వరకు అన్నం కూడా ముట్టకూడదని నిర్ణయాలు తీసుకుని ఒక టీమే పనిచేస్తుందంట పౌలు కోసం. నాకు అనిపిస్తుందండి, గొప్ప సేవ జరుగుతుందంట అని గుర్తని చెప్పనా.
ఆపోజిషన్ కూడా అంత గట్టిగా ఉన్నప్పుడేనండి బాగుంటుంది సేవ. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, అంత వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని తీసేయాలని చూసేవాళ్ళే మనకు ఎదురుగా ఉన్నప్పుడు తప్పకుండా సేవ గట్టిగా ఉంటుంది. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండాలి, మనల్ని అనేవాళ్ళు ఉండాలి, మనల్ని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఉన్నప్పుడే మన లోపాలేటో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడే మన సేవల కసేంటో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఉండాలి, మనల్ని అనేవాళ్ళు ఉండాలి, మనల్ని నెటకారం చేసేవాళ్ళు ఉండాలి, మన మాటలు అనేవారు కావాలి. నీది ఒక సేవలు అనేవాళ్ళు కావాలి. అవును, నాది గొప్ప సేవని, నా సేవలో సమాధానం చెప్పేంత కసిరేపేవాడు అనేవాడు నాకు ఉండాలి. పౌలు గారిని అంటున్నారట, ప్రాణాపాయాలు ఎన్నిసార్లు తీసేద్దాం అనుకున్నారో, ఎన్నిసార్లు మనిషినే తీసేద్దాం అనుకున్నారట, మనిషినే లేకుండా చేసేద్దాం అనుకున్నారట. భోజనాలు మానేసి కంకణ కట్టుకుని టీమ్గా తిరుగుతున్నారట. యూదులు కొట్టారు 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. మామూలు దెబ్బలు అవి. యూదుల దెబ్బలు కానీ, రోమీలు కొరడా దెబ్బలు కానీ చరిత్ర చదవండి. అది కొడితే మాంసం బయటకు వస్తుంది, అది కొడితే ముక్కలుగా ఊడిపోతుంది, అది కొట్టిన చోట ఆ గాయం చాలా లోతుగా తగులుతుంది. కొరడా దెబ్బలు అంటాడు ఎవడో, నిమ్మకాయలు మీసాల మీద పెట్టుకుని వస్తాడు. ఆ కొరడాలు కాదు, అది సౌండ్ తప్ప దెబ్బ తగలదు. ఈ కొరడాలు ఏడు చూస్తే అది బెంచ్ కేసి కొడితే, ఆ బెంచ్ ఒకేసారి లాగితే బెంచ్ మీద ఉన్న ఆ మొత్తం చెక్క రపరపలాడుతూ బయటకు వస్తుంది. అంత గట్టిగా కొడతారు. ఆడపిల్ల జడల మాదిరి ఉంటుంది అది కొరడ, ఎలా వేస్తారు పంజాలాగా. అది కొట్టితే ఒకేసారి చర్మం బయటకు లాగేస్తుంది. ఎలాంటి కొరడాలు ఆ రోజు కొట్టే ప్రయత్నాలు. యూదులు దెబ్బలు, రకరకాల దెబ్బలు కొట్టారు. ముమ్మారు బెత్తములతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి ప్రయాసపడితిని, ఒక రాత్రి పగల్లో సముద్రంలో గడిపితిని. అందుకే ఈ సాంగ్లో సముద్రమే పెట్టాలనుకున్నాం. రాత్రి పగల్లో సముద్రంలో గడిపితిని. రాత్రి పగలు సముద్రంలో ఉండేవాడు. పగలు చూస్తేనే జ్వరం వచ్చేది, అలాంటిది రాత్రులు చూస్తే శివర ప్రార్థన చేసుకోవడం. ఇంకా పగలు చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అలాంటిది సముద్రం ఒడ్డు నిలబడితేనే గుండు బరువు ఎక్కువైపోతే, ఒడ్డున కాదు మధ్యలో వాడ పగిలిపోతే. ఈ నదిలో మనం గోదావరిలం కదా, మనం గోదావరిలో ఈ గోదావరి మీద చిట్టి నుంచి అడ్డు దాటడానికే గోదావరిలో అప్పుడప్పుడు గోదావరి మీద వెళ్ళినప్పుడల్లా డౌట్ అవుతుంది, ఇప్పుడు బ్రిడ్జి పడిపోతే ఏటి పరిస్థితి అని. ఇప్పుడు ఏదైనా జరిగితే ఏటి పరిస్థితి, వెహికల్ ఇలా వెళ్ళిపోతే అప్పుడు డౌట్లు వస్తాయి మనకి. ఎక్కడ రాకూడదు అక్కడ వస్తాయి మనకు డౌట్లు. ఈ గోదావరికి ఎలా అయిపోతే సముద్రాల మీద వాళ్ళ వాడ పగిలిపోయిందంట. మొన్న మేము సాంగ్ రికార్డింగ్ వెళ్ళినప్పుడు ఈ సాంగ్ రికార్డింగ్కి తమ్ముడు సురేష్, నేను, సుధాకర్ తమ్ముడు, ఇంకా కొంతమంది అన్నలు ఉన్నారు. మేమందరం కలిసి, ఈ డేవిడ్ గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత మోజెస్ బ్రదర్ ఇంకా స్టూడియో సెట్ చేస్తున్నాడు. ఆ సెట్ చేస్తున్నప్పుడు ఎలాగ ఖాళీగా ఉన్నాక ఒకసారి అలా బంగాళాఖాతం చూసొద్దామని చెప్పి ఆ లోపలికి వెళ్ళిన, ఆ పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరో మనం గుర్తుపెట్టారు, మీరు జేమ్స్ అని కదంటే. అవును బ్రదర్, ఏమి లేదు సముద్రంలో సరదా తీసుకెళ్తారన్న. తీసుకెళ్తాను, అయ్యో ఎందుకు తీసుకెళ్ళండి, తీసుకెళ్తా అన్నారు. తీసుకెళ్లారు, అందరం ఎక్కాం. తెప్ప తెచ్చారు మాకు, ఆ తెప్పలోకి ఎక్కాం. ఎదరు నేను కూర్చున్నాను, వెనకాల ఎలా కూర్చున్నారు. ఇంకా నడుతున్నాను, హాఫ్కి ఏమి కూడా వెళ్ళలేదండి. ఆ సముద్రం ఇలా లేపి మా వాడిని ఇలా పడేసరికి ఎవడకాడ ఇలా పట్టుకుని పోదాం, తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం. నేను అడుగుతున్నా, 1/2 కిలోమీటర్ వెళ్ళకుండానే కంగారు వచ్చేసింది మాకు. అది ఇలా లెగిసి పడదండి, ఇలా పడుతుంటే చాలామంది అనుకున్నారు ఈరోజు ఏమైనా క్షమాపణలు ఉంటే అడిగేయాలని. సముద్రం చూసి నడుతున్నా, అడలెత్తిపోయాం, భయపడిపోయాం. నేను అడిగాను, ఇంకొంచెం లోపలికి వెళ్ళొద్దామంటే తర్వాత వెళ్దాం, పోదాం చూస్తుంటే. ఎందుకంటే మా సురేష్ గారికి ఈత రాదు, ఎవరికి ఈత రాదు. వీళ్ళకి ఏదో చిన్నపిల్లలకి ఇలా కొడతారు. మరి ఏం కాదురంటే వద్దని పోదాం. వచ్చేసాం బయటకి. బయటకు వచ్చి నాకు అప్పుడు అనిపించిందండి, అరే 1/2 కిలోమీటర్ బంగాళాఖాతంలో ఇంత కంగారు అయిపోతే, మహాసముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేశాలు దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ పగిలిపోయిందంట. మహానుభావులు రాత్రంతా సముద్రంలో ఎలా ఉన్నారో తెలియదండి. చలేస్తుంది కానీ మన ఏరియాలో ఆ చలికి సముద్రం మీద రాత్రులు, ఆ సముద్రం మీద చలేస్తున్నప్పుడు ఎంతకయ్యా ఇంత ప్రయాస, ఈ ప్రయాణాలు ఏంటి, వాళ్ళ పగులుపోవడం ఏంటి మీకు ఈ ప్రయాస అని అడిగితే వాళ్ళు అన్నారట, ఈ సువార్తను తుదముట్టి ఎంచేంత వరకు, పునరుద్ధానుడైన క్రీస్తుని గూర్చి ప్రకటించేంత వరకు, ఈ ఊపిరి శ్వాస ఉన్నంత వరకు సముద్రాలైనా దాటడానికి, నదులైనా దాటడానికి, మా శరీరాన్నైనా నలగొట్టడానికి, అసువులు బాయడానికి నాగిటి మీద చెయ్యేసాం, ఎనిదిరిగి చూడముగాక చూడు అన్నారు.
సముద్రంలో పగిలిపోతే ఏమైపోతాం? ఉంటే ఆయన కొరకు సువార్త చెబుతాం, పోతే ఆయన దగ్గర మేము అసూలు భాషను మా అందరినీ ఆహ్వానించడానికి ఒక రొమ్ము సిద్ధముగా ఉంది. అది అబ్రహాము రొమ్మును అనుకుంటాం. పోయి వాళ్ళ కమిట్మెంట్లు కానీ వాళ్ళ మాటలు కానీ చూసినా మనం పిచ్చెక్కుతుందండి. ఎవరు అందట ఒక ఆవిడ, యేసుప్రభుని ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నారు చూడండి. ఎవరో ఒక ఆవిడ అందట, ఏమని అన్నది తెలుసా? ఆవిడ మాట్లాడుతూ సడన్గా వాళ్ళ ఆయన గారు తిట్టారు. బుద్ధి లేదు, ఎప్పుడు కూరలలో కొడుతూ సిగ్గు లేకుండానే. ఏమైందండి? బాగా వండాను కదండి, పప్పులో ఉప్పు తక్కువైంది అన్నాడు. వెంటనే పక్క వచ్చి అన్నదట, చెప్పాలి కదా అందట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అలా ఆయన పప్పులో ఉప్పు తక్కువైందని ఆవిడని తిడితే ఈవిడ గారు పక్కడికి వచ్చి అన్నదట, చెప్పాలి కదా, చెప్పకుండా అలా ఉంటావేంటి? ఎవరిని? ప్రభువుని. ఇప్పుడు ఈవిడ పప్పులో ఉప్పు తక్కువైపోయిందని పరలోకం నుంచి ప్రభు వచ్చి వాళ్ళ ఆయన ఆవిడ తిట్టకుండానే పప్పులో ఉప్పు కలిపేయాలట. నేను అడుగుతున్నా, ఏమర్థమవుతున్నాడు? ఆయన త్యాగం ఏంటి, ఆయన సువార్త ఏంటి, లోక కళ్యాణం కోసం ఆయన చేసిన ఇవేం అర్థం అవ్వలేదండి. యేసుప్రభుని ఎంత ఈజీగా మనం చూస్తామంటే, రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు టైంకి ఆటో రాకపోతే ఉన్నావా, పట్టించుకుంటున్నావా నన్ను అని అడుగుతున్నాం. ఎవరిని? బోర్డు ఆటో రాకపోతే ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు లారీ ఇలా వచ్చి వెళ్ళిపోయిందట మన ముందు నుంచి, అంతే. ఆ లారీ ఇలా వచ్చేసరికి అసలు అడుగుతున్నానండి, మన సాక్ష్యాలు గల్లంతా అయిపోతాయి, మన ఊపిరి గల్లంతా అయిపోతాయి. అడుగుతున్నాను, లారీ ఎలా వచ్చి వెళ్ళిపోతే వాడ బద్దలాసిపోయింది అక్కడ సముద్రంలో వాడ బద్దలాసిపోయింది, నదుల్లో వాడలు బద్దలాసిపోయాయి. వాళ్ళు ఎటు పోయినా వాళ్ళకి శ్రమలు, అనేక పర్యాయములు, ప్రయాణాల్లో, నదులలో, ఆపదలలో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనులైన ఆపదలలో, అన్యజనుల వలన ఆపదలలో, పట్టణాలలో, అరణ్యాలలో, సముద్రాలలో, బాధాకరమైన విషయం, నా కూడా ఉన్న కపట సహోదరుల వలన గాయాలు. ఎంత లిస్ట్ అండి ఆయనకి. ఎటు పోయినను శ్రమే, ఎక్కడికి పోయినను శ్రమే, యూదుల వల్ల శ్రమే, అన్యుల వల్ల శ్రమే, చూస్తున్న అధికారుల వలన శ్రమే, ప్రయాణాల్లో శ్రమే, సముద్రాల్లో శ్రమే, నదుల్లో శ్రమే, దొంగల వలన శ్రమే, స్వజనులను నా వారు అనుకున్న వారి వలన కూడా, అంటే ఏదో పక్షాన బీరకాయ పీసు కలుస్తున్న వేల వలన శ్రమే, నా అనుకున్న వారు కూడా ఏ పక్షాన నాకు ఉపయోగం లేకుండా మారిపోయిన వేల వలన శ్రమే. ఇంకెవరయ్యా నిన్ను ఎన్ని పొడిపొడిసిందంటే చెప్తున్నారు, కపట సహోదరులు ఉన్నారు. ముందుకు వచ్చి వందనాలు చెప్తారు, వెనకపోయి పౌలా అంటారు. కపట సహోదరుల వలన శ్రమే, ఎటుపోయినను వీళ్ళ వలన నాకు శ్రమే. ప్రయాసతో, కష్టముతో, తరచుగా జాగరాలతో, ఆకలితో, దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, బట్టలు లేక అనేక సార్లు ఒకే జతుంటే దిగంబరత్వంతో, ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి. వీటన్నిటికన్నా ఇంకా చింత ఎక్కువైపోయింది. సంఘాలు ఏమైపోతాయో, సంఘం ఏమైపోతుందో, సంఘ పరిస్థితి ఏంటో, సంఘ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో, అక్కడ మాసిదోనియా సంఘం ఎలా ఉందో, కొరింథీ సంఘం ఎలా ఉందో, ఎఫెసీ సంఘం ఎలా ఉందో, అంతియోకియా సంఘం ఎలా ఉందో, తల్లి సంఘం యెరూషలేము సంఘం ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఆయన బాగానే ఉన్నారా అందరూ? తిమోతి, ఎఫెసీ సంఘం బాగానే ఉందా? పెద్దలు అంతియోకియాలో బాగానే ఉన్నారా? వాళ్ళకి ఏమైనా సందాలు తక్కువ? ఎంతండి, ఇంకా ఆ మనిషికి ఇంకేరక పని ఏమీ లేదండి. దేవుడు దేవుడు దేవుడు. జీవితంలో సువార్త. దేవుడు అంతే. వాళ్ళు తిన్నా దేవుని కొరకే తిన్నారు, వారు తాగినా దేవుని కొరకే తాగారు, వాళ్ళు ఏం చేసినా దేవుని కొరకే. ఎందుకంటే అది భోజనమైనను, పానీయమైనను, ప్రయాణమైనను, నిద్ర అయినను, కరువైనను, ఖడ్గమైనను, ఏదైనను ఆయన కొరకు చేయడానికి మేము పుట్టామన్నారంట. సేవ అదరగొట్టేశారండి వాళ్ళు. చూస్తా సేవ, అప్పుడు చేసిన సేవ సువాసన 2000 సంవత్సరాలు పోయినా ఇప్పటికి కనబడుతుంది. సంఘములన్నిటి కూర్చిన చింత, ఈ భారము దినదినము నాకు కలుగుచుంది, ఎక్కువైపోతుంది. సంఘము పరలోకానికి గవిని ఏదన్నా ఉంది అంటే, పరలోకానికి ముఖద్వారం ఏమన్నా ఈ భూమి మీద ఉందంటే సంఘము. సత్యం అక్కడ ఉంది అని చెప్పాలంటే, ఆ సత్యానికి స్తంభం ఏదన్నా ఉందంటే సంఘం. ఆ సంఘమే పాడైపోతే దేవుని చిత్తం ఏమైపోతుంది? ఓ పక్క దుర్బోధలతో ఫైట్ చేస్తున్నాడు, మరో పక్క దుర్మార్గులతో ఫైట్ చేస్తున్నాడు, మరో పక్క అన్యజనులకు అడ్డంగా నిలబెడుతున్నాడు, యూదులకు అడ్డంగా నిలబెడుతున్నాడు. వీటన్నిటి విషయంలో దేన్ని ప్రొటెక్షన్ ఇస్తున్నావంటే
తల్లి కోడి పిల్లని ఎలాగైతే కాపాడుకుంటుందో సంఘాన్ని అలా కాపాడుకుంటూ ప్రాంతాలు తిరుగుతున్నాడట. సంఘాలను కాపాడుకుంటున్నాడు. సువార్తలు అనేక లేత వయసులో ఉన్న అప్పుడప్పుడే ఆత్మీయంగా జనించిన వారిని కాపాడుకుంటున్నాడు. అప్పుడప్పుడు అడుగుతున్నానండి, కొన్నిసార్లు మనకు సేవలో ఇసుకొచ్చేస్తుంది. నేను దేవుళ్ళలోకి వచ్చి 18 నుంచి ఇప్పుడు 19వ సంవత్సరంలో నడుస్తున్నాను. ఈ 18-19 సంవత్సరాలు నాకు తెలుసు. అప్పుడప్పుడు అనిపిస్తే ఎందుకురా ఇంక చేయడం, మనం ఎవరి కోసమైతే సేవ చేస్తున్నాం వాళ్ళే మన మీద కామెంట్ చేస్తే, మనం ఎవరి కోసమైతే మనం ప్రయాసపడుతున్నాం వాళ్ళే మన మీద సనిగితే ఇంకెందుకురా. అప్పుడప్పుడు నీరసం వచ్చేస్తుంది, అప్పుడప్పుడు ఎందుకులే అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఎందుకు అంతా మనం ఇలా ముందుకు వెళదామని చెప్తే వీళ్ళే వెళదామని చెప్పిన వారే మళ్ళీ వెనకాల తాటాకులు కడుతుంటే ఎందుకు, ఒక్క పని ఒక మాటలో ఏకీపించరు ఎందుకని ఆగిపోవాలని మనకు అనిపిస్తుందండి. కొన్నిసార్లు సెమినార్ చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అవసరం అంటాం మనకి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత వేదికలు వేసి ఇంతమంది మనం దేవుళ్ళలో బలంగా ఉందామని ఎలాగంటే ఇక్కడికి వచ్చి మార్కులు వేస్తున్నారంటే కొంతమంది మన వాళ్ళే కొంతమంది మార్కులు వేస్తున్నారంటే అవసరమా ఈ సెమినార్? నాకు లాస్ట్ ఇయర్ అనిపించింది, నాకు నిజంగా మానేద్దాం ఎందుకు, దీనివల్ల నా మీటింగ్స్ నాకు ఉన్నాయి, నా పరిచర్య నాకు ఉంది, సంఘాలు నాకు ఉన్నాయి, తిరుగుదాం అంతా బాగా చేసి ఇలా వెళ్దాం అన్నప్పుడు ఎందుకు నడుతాం. 4 సెమినార్లకి ఎలాగైపోతే, చిన్న మీటింగ్లకు వెళ్ళే మనమే ఎలాగైపోతే, 2 సంఘాలు 3 సంఘాలు కట్టిన మనమే ఎలాగైపోతే, ఇన్ని సంఘాల్లో తిరిగిన ఆయనకి ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులండి. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ ఏంటి చెప్పిన, అన్నిటి శ్రమలు నా గుండె ఎలా తట్టుకుంది, అన్ని బాధలు నా గుండె ఎలా తట్టుకుంది, ఏముంది ఆ గుండెల్లో, ఏం చూసి తట్టుకుంది ఆ గుండె, ఏం చూసి ఎంత ధైర్యంగా ఉంది, ఏంటయ్యా నీ నిరీక్షణ ఏంటి, నీ ఆధారం ఏంటి, నీ ధైర్యం ఏంటి, ఒక మాట అంటే పడలేకపోతున్నాం. ఎవరైనా మా వెనకాల ఉన్నవారు ఇదిగో మనల్ని ఇలాగ అన్నారంటే తట్టుకోలేకపోతున్నాం. నా ఓడు అనుకున్నవాడు ఇలా చేసినప్పుడు తట్టుకోలేకపోతుంది. ఇన్నిటిని నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? ఆరోగ్యం పాడైపోతుంది, ప్రయాణాల్లో ఇబ్బంది కలుగుతుంది, నష్టాలు కలుగుతున్నాయి, అనేక శ్రమలు వస్తున్నాయి, ఇన్నిటిని నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? నీ గుండెల్లో ఏముందని అడిగితే అదే స్టేట్మెంట్లో ఒక మాట అన్నాడు. 7వ అధ్యాయంకి రండి, ముగించేద్దాం. 7వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం అదే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమే కలిగను, లోపల ఎలుపట పోరాటాలు, లోపట భయాలు. ఏ భయం ప్రాణభయం కాదు, ఏ భయం మమ్మల్ని ఏదో చేసేస్తారని కాదు, అంత భయం ఉన్నవాడైతే ఇన్ని శ్రమలు పడడు. మరి ఏ భయం? ఈ సువార్తను తుదమిట్టించగలనో లేదో అన్న భయం. దేవుని చిత్తాలు ఎక్కువైపోయి నాకు భయం వేస్తుంది, వాళ్ళకి సువార్త అందకపోతే ఏమైపోతారో, నన్ను నమ్మి ఈ ప్రాంతానికి పంపించే, ఈ ప్రాంతంలో నేను సువార్త చెప్పకపోతే ఏమైపోద్ది ప్రభువా? సువార్త చేయలేని భయం. ఇన్ని భయాల మధ్య, ఇన్ని పోరాటాల మధ్య మీకు ఏముందయ్యా ధైర్యం అంటే 6వ వచనంలో లేపుతున్నాడు చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు. ఏ దేవుడట? దీనులను ఆదరించి. మీకు ఎంత ధైర్యంగా సేవ ఎలా చేస్తున్నారంటే బలంగా ఒక మాట నమ్మేశాడండి. బలంగా నమ్మిన మాట ఏంటో తెలుసా? ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఎవరిని ఆదరిస్తాడు ఈ దేవుడు అంటే? దీనులను ఆదరిస్తాడు. దీనులను ఆదరించే దేవుడు ఈ దేన సేవకుడిని కూడా ఆదరిస్తాడు. ఈ మధ్యకాలంలో దేన సేవకులు అంటే సూట్లు వేసుకుని చెబుతున్నారు. ఏంటి 20,000 రూపాయలు సూట్ వేసుకుని వాళ్ళు అంటారు మేము నీ దేనత్వం ఎలా కనబడుతుంది మాకు. 20,000 50,000 సూట్ వేసుకుని దేన సేవకులు అంటే, సూట్లు వేసుకోవడం తప్పంటలేదు, నేను అడుగుతున్నాను ఏది దీనత్వం? దేన సేవకుడు అంటే ఏంటో తెలుస్తుందిగా. ఆయన చూడు పౌలు కానీ అంతా చేసి నాదేముంది, అంతా చేసి ఏముంది అంటున్నాడు చూస్తారా, అంత దీనత్వం. అది అంటున్నాడు దీనులను ఆదరించే దేవుడు ఈ దీన సేవకుడిని కూడా ఆదరిస్తాడు. నిజంగా దీనిలో ఆదరించిన స్టోరీస్ నీకు తెలుసా? దీనిలో ఆదరించిన అనుభవాలు నీకు తెలుసు అంటే తెలుసు. ఆయనకి ఏం ఆదరించాడు, ఎక్కడ ఆదరించాడు? లూకాసు సువార్త చూడండి, ముగించేద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం ఒక దేన కుటుంబానికి వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు.
ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి. ప్రభు ఆమెను చూసి కనికరపడి, ఎందుకు కనికరపడ్డాడు? విధవరాళ్ళు, ఎవరో లేరు. భర్త చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఇంకా బతుకుందంటే దానికి కారణం ఒకటే, ఆ భర్త యొక్క ఆశలన్నీ ఆ మగబిడ్డలో చూసుకుంటుంది. ఆ మగబిడ్డలోనే తన ఆశ, తన నిరీక్షణ, తన భవిష్యత్తు అంతా పెట్టుకుని ఆ ఒక్క బిడ్డ తోడుగా చక్కగా పెంచుకుని చెట్టెంత ఎత్తు మనిషిని, తనకంత ఎత్తు మనిషిని చేసుకునే సమయానికి కొడుకు అందొచ్చాళ్లే అనుకునే సమయానికి మరి ఏం రోగం వచ్చిందో, ఏ ప్రమాదం వచ్చిందో, ఏమైందో తెలియదు. అందొచ్చిన కొడుకు చనిపోయాడు. ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తుంటే వాదార్చడానికి ఊరి జనం అందరూ వచ్చారట. ఏడుస్తుంటే అనేక మంది వచ్చారట. ఎందుకు వచ్చారట? ఆదరణ కొడుకు పెట్టడానికి వచ్చారో, ఆదరించడానికి వచ్చారట అని అడుగుతున్నాను. ఆ వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఆదరిస్తారు? చనిపోయిన రోజు ఉంటారు, రెండవ రోజు ఉంటారు, మూడో రోజు భోజనం చేసి ఆ టెంట్లోనే కూర్చుని పక్క నవ్వేసి వెళ్ళిపోతారు. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? ఉండరు. మూఢ నమ్మకాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మూఢ నమ్మకాలు ఏంటి చెప్పిన, చనిపోయిన ఇంటికి ఎవరైనా మనం ఆదరిద్దామని మనం వెళ్తాం, మళ్ళీ తగునమ్మా అని తయారవుతాం. ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి ఆదరించడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మూఢ నమ్మకం ఏంటి చెప్ప, ఆ బాధపడుతున్న వాళ్ళకి కనీసం ఒక మాట కూడా చెప్పు రాము, అక్కడే చెప్పులు వేసుకుని వచ్చేస్తాం. అని అడిగితే చెప్పకూడదండి, అలా చెప్పు రాకూడదంట. అందుకని లోపలికి వెళ్ళరట, చెప్పరట. వెళుతున్నాము అని కూడా చెప్పరు. వెళ్తున్నాం, మళ్ళీ రేపు వస్తాము, ఎల్లుండి వస్తాం, నువ్వేం బాధపడకు, మరణం వస్తుంది, మన ప్రభు నందు ఉందాం, ధైర్యంగా ఉండని ఒక్క మాట కూడా చెప్పరంట. ఎందుకు చెప్పరట? చెప్పకూడదట. అక్కడే కాలు కడుక్కుని అక్కడే చెప్పులేసుకుని వచ్చేస్తారట. విశ్వ సంస్కృతులు ఈ రోజే కాదు, ఆ రోజుల్లో కూడా ఈ యూదులందరూ వచ్చారు. వచ్చి ఏం చేస్తారు? అనేకులు ఆమెతో కూడా ఉండరు. ప్రశ్న, ఎన్ని రోజులు ఉంటారు? ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, దిన కార్యక్రమాలు జరిగే వరకు ఉంటారు. వాళ్ళకి శుద్ధీకరణ దినాలు ఉంటే అవి జరిగేంత వరకు ఉంటారు. తర్వాత ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. ఆమెకున్న ఒక్కగానొక్క తోడిపోయింది, భర్త లేడు, ఇప్పుడున్న ఒక్క కొడుకు లేడు. ఇప్పుడు ఆ తల్లికి ఎవరుంటారు? ఎవరు ఉండరు. అందుకే చూశాడు, జాలిపడ్డాడు. అమ్మా ఏడవద్దని ఆమెతో చెప్పాడు. దగ్గరికి వచ్చాడు. తల్లి నువ్వు ఏడకు, నీకు విషయం చెప్తా. ఆ పాడెడు ముట్టి చిన్నవాడా లెమ్ము అనగానే లేచిపోయాడు. చిన్నవాడా లే అనగానే లెగిసిపోయాడట. ఆ తల్లికి చెబుతున్నాడు. ఆ తల్లి ఏడుస్తున్న స్వరం, ఆ దుఃఖం, ఆ కన్నీళ్ళు తుడుస్తూ ఏడుస్తున్న ఆ మూలుగు ఎవరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ హృదయాలు పరీక్షించే దేవుడికి అర్థమవుతుంది ఆ మూలుగు వెనకాలన్న అర్థాలేంటో. ఏమని ఏడుస్తుందో ఆ మూలుగు వెనకాల ఏం అర్థాలు ఉంటాయి తెలుసా? నా భర్త పోయాడు, నాకున్న ఒక్కగానొక్క తోడు వెళ్ళిపోతున్నది శవం కాదు, వెళ్ళిపోతున్నది పాడి కాదు, వెళ్ళిపోతున్నది ఏది కాదు, వెళ్ళిపోతున్నది సాక్షాత్తు నాసే పాడిగా వెళ్ళిపోతుంది, నా భవిష్యత్తు పాడిగా వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళిపోతున్నది శవం అని అందరూ అంటున్నారు, శవం కాదు. నా ఆనందం, నా సంతోషం వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది. అందుకే ఆ మూలుగు వెనకాల ఉన్న హృదయ స్పందన దేవునికి తెలుసు కనుక జాలి పడ్డాడు. చెప్పాడు, అమ్మ నువ్వే ఆడవద్దు, చిన్నవాడా లే అనగానే ఆ చిన్నోడు అలా లేచిపోయాడట. నేను అనుకుంటాను ఆ ఊరు, ఆ పాడి మోస్తున్న వాళ్ళు పిచ్చెక్కిపోయి ఉంటారు ఆ రోజు. ఎలా పాడి మోస్తున్నాం అనుకున్నా లేచిపోయాడు అనుకోండి, ఏం చేస్తామండి? ఇంక మళ్ళీ జీవితంలో అంటే కనబడమంటాం. ఆ లెగిసిపోయి ఆపండి అన్నాడు అనుకోండి, పిచ్చెక్కిపోయింది. ఆ రోజు వండర్స్ జరుగుతున్నాయి. జాలి పడుతున్నాడు చూడండి. పేదోళ్ళ మీద జాలి పడ్డాడు, విధవరాండ్ల మీద జాలి పడ్డాడు, దీనుల మీద జాలి పడ్డాడు. బాధపడకు, నీ బాధ ఏంటో చెప్పకపోయినా నాకు తెలుసు. ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకుంటా లేదో నాకు తెలియదు, కానీ ఈ పేదల బాధల్ని ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకుంటా లేదో, ఈ దీనుల బాధల్ని ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకుంటాయో, భుజాన్ని వేసుకుంటా లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన ప్రభు ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన ఈ ప్రభుత్వాలు ఒక లెక్క అయితే, ఇచ్చిన వాగ్దానం 1000 సంవత్సరాలు దాటిపోయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అప్పుడు వాగ్దానం చేశాను, నీ పితరులకు మాట ఇచ్చానని ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడే. చెప్పండి, మనం నమ్మిన ప్రభు. మాట తప్పనివాడు, మాట నెరవేర్చేవాడు, మాటను జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే చనిపోయిన ఆ బిడ్డను లేపాడు, దీనులను ఆదరించాడు. ఇంకెవరిని ఆదరించాడు? ఎవరెవరిని ఆదరించాడు? చాలామంది ఉన్నారు లిస్టులో. చదువుకుంటూ పోతే, చక్కగా ధ్యానించుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎంతమంది దీనులను కట్టాడో. నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ నడిచి వెళుతుండగా ఊరంతా దూరంగా పెట్టేసింది. వాళ్ళు లోపలికి రాకండి,
ఇటు చట్ట ప్రకారం కానీ ఆత్మీయంగా కానీ యెరూషలేము లోపలికి రాకండి, వచ్చారంటే మిమ్మల్ని చంపుతాం ఏమనుకున్నారు. మళ్ళీ ఎవరో కాదు, కుష్ఠరోగులు. గవిని వెలుపుని ఎక్కడో ఉండమంటారు కుష్ఠరోగుల్ని, ఆ బయటకు పోయారు. అందరూ అలా వస్తారు, అటువైపుకి రారు, అటు నుంచి అటే పోతారు, ఎందుకంటే అది కుష్టి అంటుకుంటుంది. ఆ దారిని ప్రభు కూడా వెళుతుంటే దూరం నుంచి అరిశారట, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచవయ్యా అని అడిగారట. జాలిపడి ఆ దీనుల దగ్గరకు పోయి వాళ్ళ చేతులు పట్టుకుని అన్నాడట, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి. శుద్ధులుగా మార్చేశాడు వాళ్ళని. దీనులను ఆదరించు దేవుడు, ఎదవరాండ్లను ఆదరించు దేవుడు, అమాయకులను ఆదరించు దేవుడు, శవాలను లేవనెత్తినవాడు, ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, ఆ దీనులను ఆదరించిన దేవుడు ఈ దీన సేవకుడిని కూడా చెప్పండి ఆదరిస్తాడని చెబుతున్నాడు. ఆయనే అపోస్తుడైన పౌలు గారు. చరిత్రలో అదుగో ఆ ఎదవరాన్ని ఆదరించిన దేవుడు, చరిత్రలో అదుగో ఆ పేదోళ్ళని ఆదరించిన దేవుడు, ఆ కుష్ఠరోగులను ఆదరించిన దేవుడు, ఎంతో మందికి ఆదరణగా నిలబడిన ఈ దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. ఊరంతా దూరం పెట్టింది, చెప్పితే దరిదాపులు కూడా రానివ్వరు. ఫలానా అమ్మాయికి అశుద్ధంలో ఉందట, తనకి నెలలు దాటిపోయినా, సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఆ రోగం తగ్గలేత. ఆ రోగం పేరు రక్తస్రావం. చెబితే దరిదాపులు కూడా రారు, ఎందుకంటే వాళ్ళ భక్తిలో, వాళ్ళ యొక్క ఆచార కర్మకాండలో ఆమె గాడి తగిలితేనే అపవిత్రం అయిపోతుందన్నంత అంటుతో బతుకుతున్నారు. అలాంటి వారి మధ్య బిక్కుమని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి ధైర్యం కోల్పోయి బతుకుతున్న ఆ తల్లికి ఎవరో చెప్పారు, నువ్వు స్వస్థత పొందాలంటే నజరేయుడైన యేసు దగ్గరికి వెళ్ళు, స్వస్థపడతావు. ఇలానే గుంపులుగా ఉన్నారు. ప్రభు అలా నడిచి వెళ్ళిపోతున్నాడు. జనాభా ఆయన మీద పడుతూ నడుస్తున్నారు. ఎక్కడ దాక్కుందో, ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎప్పుడు వచ్చిందో, ఆ మార్గం మధ్యలో ఆయన టైం టేబుల్ ఎలా కొనుక్కుందో తెలియదు, కానీ అక్కడ కూర్చుంది. ఆయన పట్టుకోవడానికి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టింది. వస్త్రపు చెంగును ఎప్పుడైతే అలా ముట్టిందో స్వస్థపడింది. ప్రభు ఆగడు, ఆయనకు తెలుసు సర్వం వెలిగిన దేవుడికి, సర్వము ఎరిగిన దేవుడికి తెలుసు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో పట్టుకున్నారు. ప్రభావం నాలో నుంచి వెళ్ళింది. ఎవరున్నారు తెలిసే అడిగాడు, అన్నీ ఎరిగే అడిగాడు, ముందుకు వస్తాదనే అడిగాడు. ఎవరు నన్ను తాకింది, ఎవరు నన్ను పట్టుకుందని అడిగితే బెదురుతూ బిక్కు అని వస్తే అప్పుడు అన్నాడమ్మా, నీ విశ్వాసము స్వస్థపరచును గాక, ఇంటికి వెళ్ళిపో అమ్మా అన్నాడు. నిన్నెవ్వరు గౌరవించలేదు నాకు తెలియదు, నీ రోగం ఏంటో నేను బయటికి చెప్పను, నీ సమస్య ఏంటో నీ బయటికి చెప్పను, ఎందుకంటే పరువు లేని మీ కొరకు పరువు కలిగిన నేను ప్రాణం పెట్టడానికి ఇళ్ళలోనికి మీకోసం వచ్చానమ్మా, నీ పరువేం కాదు, ఎవ్వరికి చెప్పను, వెళ్ళిపో. దీనులను ఆదరించే దేవుడు. ఈ స్టోరీస్ అన్నీ పౌలు గారికి తెలుసు, ఈ స్టోరీస్ అన్నీ లోక గారికి తెలుసు, ఈ స్టోరీస్ అన్నీ శిష్యులకు తెలుసు, ఈ జరిగిన కథలు పుంకాలుగా చెప్పుకున్న సువార్తలు తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు బాగా చెప్పాడు వాళ్ళకి. ఇవన్నీ మనసులో ఉన్నాయి పెద్ద అయిన పౌలు గారికి. అందుకే అంటున్నాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఆ పేదరాలను ఆదరించాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఆ విధవరాలను ఆదరించాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఆ వ్యాధిలో ఉన్న వారిని ఆదరించాడు, ఆ ఊరు వెళ్ళాడు, ప్రతి ఒక్కరిని ఆదరించాడు. ఇంతమందిని ఆదరించిన దేవుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా మాట్లాడితే యేసు అని కలవరిస్తున్న ఈ దీన సేవకుడిని కూడా ఆదరిస్తాడు. నదుల్లో ఆదరిస్తాడు, సముద్రాల్లో ఆదరిస్తాడు, ఆపదల్లో ఆదరిస్తాడు, కపట సహోదరులు ఆదరిస్తాడు. ఎంతమంది నాకు శత్రువులు అయిపోయినా దేవుడు నా పక్షమునుంటే నాకెవ్వడు విరోధి కాదన్నాడు. దేవుడు నాకు తోడై ఉంటే అది కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, ఆటంకమైనను, శత్రులు వేవేల కొలది లేసిపోయినను ఆయన నా పక్షమునుంటే ఎవడు నాకు విరోధి. ఈ మాట చెప్పినప్పుడు అప్పుడే అనిపించిందండి ఈ పాట రాయాలని. ఎలా రాశారు జేమ్స్ అంటే, ఇది యెహోవా నా దేవా పాట మీరు రిలీజ్ చేయక ముందు ఆ పాట కోసం డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ పాట ఒక సహోదరుడికి వినిపిస్తే ఆ కుమారుడు, ఆ సహోదరుడు ఆయన అన్నాడు, నేను పేరు చెప్పను, ఆయన ఏమన్నాడంటే, పాట బాగానే ఉందన్న, యెహోవా నా దేవా పాట సూపర్ అదిరిపోయింది, కాకపోతే ఈ సంవత్సరం రావాల్సిన పాట కాదు, దానికన్నా ముందు ఇంకా సువార్తతో మెనవేసి ఒక పాట రావాలన్నా, అలాంటి పాట ఉంటే ట్రై చేయండి అంటే, యెహోవా నా దేవా బాగా వచ్చిందని మేము పొంగిపోతే ఉన్న గాలి తీసేశాడు మాకు. ఇంకొక పాట రాయాలి, ఎలా రాయాలంటే ఈ రోమా పత్రిక, ఈ సువార్తలన్నీ కలగలిపి నేను ప్రకాశం జిల్లా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒకే ఒక సహోదరుడు నాకు కూడా వచ్చాడు. ఆ రోజు నాకు కూడా వచ్చిన సహోదరుడు సంతోష్ పాలకొల్లు. అన్న నేను కొన్ని లైన్స్ చెప్తాను, టకా నువ్వు టక రాయ్, మొబైల్లో రాస్తావు, ఎలా రాస్తావు రాయ్,
ఈ ఫీలింగ్ మనం నిద్రపోవద్దు. రాత్రి అంతా ఈ పదాలన్నీ కూర్చు. మనం వీలైతే నెక్స్ట్ ఈ పాట మనం రిలీజ్ చేద్దాం. యెహోవా నా దేవ ఆపేద్దాం, ముందు ఈ పాట రిలీజ్ చేద్దాం అంటే మోజెస్ బ్రదర్ అన్నాడు, లేదు బ్రదర్ నాకు ఫీల్ ఉంది ఈ పాట యెహోవా నా దేవే రిలీజ్ అయిపోవాలి, వీలైతే నెక్స్ట్ ఇయర్కి ఈ పాట చూద్దామని. ఎప్పుడో ఏడాది క్రితం మమ్మల్ని కామెంట్ చేసిన సహోదరుని బట్టి రాసిన పాటే లే నిలబడు. లే నిలబడనే పాట అప్పుడు రాసిందే. ఏం చూసి రాశారంటే ఒకసారి చూడండి, ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక, సమయాన్ని ఇద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక క్షమించండి 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏంటి నీ కాన్ఫిడెంట్ ఏంటి పౌలు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? చూసారు ఆయన ఎలా క్లైమ్ చేస్తున్నాడు చూడండి. ఆయన క్లైమ్ చేసే విధానం చూడండి, ఆయన మాట్లాడే విధానం, ఆయన విశ్వాసం ఎంత బాగుందో చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనుక తీయగా మన అందరి కొరకు ఆయన అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు? ఆ సేవలో మనకెందుకు అనుకూల పరిస్థితులు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు అని అడుగుతున్నాడు చూడండి. ఎవడు? దేవుడు నా పక్షాన్ని ఉంటే నా మీద కాలెత్తేది ఎవడు? దేవుడు నా పక్షాన్ని ఉంటే నా మీద లేసే విపత్తు ఏంటి? దేవుడు నా పక్షాన్ని ఉంటే నా మీదే నిందలేసేది ఎవడు? ఎందుకు చెప్పినా, నా మీద నిందలేసి నా సేవనే పాడు చేయాలనుకుంటే వారు కాలు దూతున్నది నా మీద కాదు, సాక్షాత్తు దేవుడి మీదకి. అందుకే నిజాయితీ కలిగిన సేవకులకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సేవకులు నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీద మాటన్నా తిరగబడినా దేవుడు ఎలా అన్నాడు, మిమ్మల్ని తాగితే నా కనుగుడ్డు తాకినట్టు అన్నాడు. గుర్తుపెట్టుకో, ఆయన కొరకు బ్రతికే వారి కొరకు మాట్లాడుతాను, మిమ్మల్ని తాగితే నా కనుగుడ్డు తాకినట్టు. అందుకే మాట్లాడుతున్నాడు, క్లైమ్ చేస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు. ఎవరిని ప్రకటిస్తున్నామా? చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనం వెడవాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని వెడవాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారిని. ఇది మా కమిట్మెంట్ మై లార్డ్, ఇది మా కమిట్మెంట్. వధకు సిద్ధమైన వారు, ఇదిగో నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలు. మేము ఫిక్స్ అయిపోయాం నీ కొరకు చనిపోవాలని, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం నీ కొరకు బలి అయిపోవాలని. ఒక గొర్రె ఎలా అయితే కసాయి వాడి చేతుల్లోకి వెళ్ళి బలవుతాదో, ఈ కసాయి లోకంలో సువార్త కొరకు మేము చనిపోవడం మీ చిత్తమైతే వదకు సిద్ధమైన గొర్రెలము. దినమెల్లా అంటే ఎవ్రీడే సువార్తకి అడుగు బయటికి పెట్టామంటే అడుగు వేసిన మరుక్షణమే గుర్తుపెట్టుకుంటాం. దినమెల్లా వదకు సిద్ధంగా ఉన్నామని రెడీ అయిపోయి మేము బయటికి వెళ్తాం. ఎవరు వచ్చి అన్నారట, బొట్టెట్టుకుంటారా అంటే పెట్టేసుకుంటామండి అన్నారట. ఏమంటున్నా, పెట్టుకుపోతే ఏమవుద్దండి? కొడతారా, తిడతారా, వెలేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారని అడుగుతున్నాను. ఈ ప్రభువు మన పక్షంలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ ఏమన్నా చేసినా బాధ ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళు చేయగలిగినది ఏదన్నా ఉందంటే శరీరాన్ని చేయగలరు తప్ప ఆత్మను శరీరమును రక్షింపగలవాని ఎదుట మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేయగలరు చెప్పండి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనను మనం ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిని అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైన ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడ్డ మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందల దేవుని ప్రేమను బట్టి మనల్ని ఎడబాబు అరేవడు. ఇదే నా ధైర్యం అన్నాడు. నీ ధైర్యం ఏంటి పౌలు గారు, మీ ధైర్యం ఏంటంటే అని అడిగితే పౌలు గారు అంటున్నారు, ఖడ్గమైన, కరువైన, తుఫానైనా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, సముద్రాల వల్ల ఆపదలైనా, కపట సహోదరులైనా, ఏంటి సార్ మీ ధైర్యం ఏంటి సార్ అని అడిగితే ఆయన అంటున్నాడు, దేవుడు నా పక్షమునుండగా నన్నెవ్వడు ఏమీ చేయలేదు, ఏ పరిస్థితి ఏమీ చేయలేదు. నేను చేయి సువార్త నా సావు తప్ప ఇంకేది ఆపలేదని ప్రిపేర్ అయిపోయిన దినం మెల్ల సిద్ధపడిన గొర్రెలండి వాళ్ళు. ఇప్పుడు ఏ వచనాలు అయితే చదవమో ఇవే వచనాలు పాటలో ఉంటాయి.
ఇవే పాటలు ఉంటాయి. ఇప్పుడు ఏవైతే గొర్రె పిల్లలమన్నారో, ఏవైతే వదక సిద్ధంగా ఉన్నారో, ఖడ్గం అన్నారో, కరువు అన్నారో, ఈ పాటకి కీవర్డ్స్ ఏంటో తెలుసా? ఈ రోమపత్రికే. వినండి, చూడండి, నచ్చితే ఈ వర్క్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థించండి. ఇలాంటివి అనేకమైనవి జరగాలని, ఇలాంటి గీతాలు అనేకమైన బయటికి రావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు కసి, మా టీం ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళందరూ కసి అంటే చెప్పినా, బయట పిచ్చి పిచ్చి సాంగులే 70 సార్లు వింటారు. ఈ లోకంలో సెడగొట్టే సాంగ్స్ ఉన్నాయి. ఆ పిచ్చి సాంగులు 70 సార్లు వింటున్న వాళ్ళు అడుగుతున్నాను, పిచ్చి పనులు చేసే పిచ్చి పాటలు రాసేవాడు అంత కమిట్మెంట్తో పాట రాస్తే నేను అడుగుతున్నాను, దేవుని కొరకు పాట రాసి మనం ఎందుకు ఆ కమిట్మెంట్తో రాయలేం? మనం ఎందుకు అవుట్పుట్ అంత క్వాలిటీ మనం ఎందుకు ఇవ్వలేం? మనం ఎందుకు చేయలేం? లోకాన్ని సెడగొట్టేవాడే అంత పెట్టుబడి పెడితే ప్రజలను కట్టేవాళ్ళు మన పాటలు అందుకే చేస్తే అదిరిపోయేలా చేయాలి, లేకపోతే ఇంకా పని చేయకూడదండి. రాస్తే నిలబెట్టేలా రాయాలి, లేకపోతే మానేయాలండి. ఏదన్నా వర్క్ చేస్తామంటే దాని ఫలం మనం చూడాలి. అందుకే బెస్ట్ క్వాలిటీ కావాలి. ఎవరిస్తారు? మోజెస్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో క్వాలిటీ వచ్చేంతవరకు అర్ధరాత్రి లేదు, అపరాత్రం లేదు, తెల్లవారుజాము లేదు, రావాలి. సాంగ్ రిలీజ్ అయ్యి అక్కడ వరకు ఇంతకు ముందు ఒక అరగంట వరకు కూడా ఆ పాట కోసం తీసుకొస్తున్నారు రావాలి. ఎందుకంటే క్వాలిటీ వెళ్ళాలి, వాక్యం గుర్తాలి, ఆ వెళ్ళిన వాక్యం వాళ్ళ గుండెల్లో మండాలి, వాళ్ళ రోమాలు లేవాలి. దేవుని కొరకు మేము లేచాం, నిలబడామని మాట్లాడాలి. అలాంటి పాట, ఆ పాటను చూద్దాం. అన్నయ్య ప్రార్థన చేసి ఆ పాటను వినిపిస్తారు. ఎవరెవరైతే వాలంటీర్లు ఉన్నారో వీటన్నిటిని వాతావరణం సిద్ధపరచండి. అన్నయ్య వచ్చి దీని గురించి ఏమైనా మాట్లాడి చిన్న ప్రార్థన చేసి ఓపెన్ చేస్తారు. నిలబడు. దేవునికి స్తోత్రం. ప్రభుపేట అందరికి వందనములు. తమ్ముడు జేమ్స్ గారికి ప్రత్యేకంగా వందనాలు. నేను మాట్లాడే ముందుగా నన్ను పిలిచిన వెంటనే ఒక వచనాన్ని మీకు చూపించాలనిపించింది. చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 19వ వచనము ఒకసారి చూద్దాం. 19వ వచనం ఏమైనా స్క్రీన్ మీద చూపించగలరా? అవకాశం ఉందా? నో ఛాన్స్. రైట్, 19వ వచనం ప్లీజ్. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాయమని చెప్పుచున్నదే దేవుడు. అంటే పాటలు వ్రాయడం అనేది దేవుని సంకల్పం. అది ఫస్ట్ పాయింట్. వ్రాసిన తర్వాత ఏం చేయాలట? బాధ్యత ఇశ్రాయేలీలకు నేర్పుడి. వ్రాయడం, నేర్పించడం. నేర్పించాలంటే ముందు వినిపించాలి. అంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్నది మీకు వాక్యానుసారంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దేవుడు చెప్పినట్టుగా పాట వ్రాయబడింది, ఇప్పుడు వినిపించబడుతోంది. విన్నదానిని నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిది. నేర్చుకోవడం అంటే 2 రకాలు ఉంటాయి: చూసి పాడడం, చూడకుండా పాడడం. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో కింద చూద్దాం. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఇప్పుడు కంఠపాఠము చేస్తే చూసి పాడతారా, చూడకుండా పాడతారా? ఇప్పుడు అడిషనల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు పాట రిలీజ్ అయిన తర్వాత ఇక్కడున్న అందరికీ ఎలాంటి హోంవర్క్ ఇచ్చాడో, కాదు సెమినార్ వర్క్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. అవ్వలేదు. సహజంగా మనం పాడే పాటలు పదాలు బాగున్నాయని, రాగం బాగుందని మనం పాడేసి వెళ్ళిపోతుంటాం. కానీ మనం పాడే పాట లేదా వినే పాట, అది పాడబడుచున్నప్పుడు, వినబడుచున్నప్పుడు ఆ పాట ఏం చేస్తుంటుందో చూద్దాం. అదే అధ్యాయంలో మనం ఇప్పుడు చూసిన వచనము 19వ వచనం అయితే 21వ వచనం చూద్దాం. 21. ఈ కీర్తన వారి ఎదుట
సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును. ఏంటి? కీర్తన సాక్ష్యం పలుకుతుందా? పలుకుతుందనే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ పాటలోని మెయిన్ కాన్సెప్ట్ అంతా మీరు టైటిల్లో చూస్తున్నారు. నిలబడు 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 నిలబడు. ఇంత గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత, ఇంత మంచి పాట విడుదలైన తర్వాత, విన్న తర్వాత కూడా మనం పడిపోయామనుకోండి, పాటే సాక్ష్యం చెబుతుంది. రేపు పొద్దున నేనే వారి చెవిలో పడ్డాను ప్రభువా, అయినా కూడా వీళ్ళు పడిపోయారని మన గురించి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరు అవసరం లేదు. కీర్తనే సాక్ష్యము చెప్పును. ఎందుకు చూపించాను అబ్బా ఇది? ఇప్పుడు మనము చెవులతో వినకుండా మనసు పెట్టి వింటామని, వినాలని, విందామని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో శిలువపై మా నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి ఈ రాత్రి వేళ ఈ సెమినారులో మీ వైపు చూస్తూ వస్తున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఇటు అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యానుసారంగా పాటలు వ్రాయబడాలి, వ్రాయబడిన పాటలు వినిపించబడాలి, వినిపించబడే పాటలు నేర్చుకోవాలి, కంఠత చేయాలి. ఈ క్రమాన్ని గ్రంథమందు మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతనంగా విడుదలవుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పాట విషయంలో ఇలాంటి ఆలోచనలు కలిగి భాష వెనుక భావాన్ని అర్థం చేసుకునేటువంటి వివేకమును, జ్ఞానమును అందరికీ అనుగ్రహించమని, అనేక మందికి ఎంతో దీవెనకరంగా ప్రజల మధ్య ఈ పాట స్థిరంగా ఎల్లవేళలా నిలుచున్నట్లుగా సహాయం చేయమని వ్రాయుటకు మీ కుమారుడు జేమ్స్ గారిని మీరు ప్రేరేపించి ఇచ్చినటువంటి తలంపులను బట్టి, తోడ్పడినటువంటి సహోదర బృందాన్ని బట్టి, సంగీతాన్ని సమకూర్చినటువంటి మీ కుమారుణ్ణి బట్టి, ప్రభువా, వీడియో ఎడిటింగ్ విషయంలో పనిచేసినటువంటి మీ కుమారులను బట్టి, ప్రార్థించిన వారు, సహాయము చేసిన వారు, సహకరించిన వారు, పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తి పట్టుకొనొచ్చు. అందరికీ రావాల్సిన ఈవులు పరిపూర్ణంగా అనుగ్రహించమని, వినువారు మాత్రమే ఎవరు ఉండకుండా ఆలకిస్తూ, తిలకిస్తూ, ఆలోచించేటువంటి చక్కని జ్ఞానం అందరికీ అనుగ్రహించమని, కేవలం మీ నామమును మాత్రమే ఈ పాట విడుదల చేసుకున్నట్టుకు మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ఘనమైన నామములో ఈ పాటను మనము విడుదల చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? మనుషులెప్పుడు నీతో నిలువరే, దేవుడే నిత్యం నీతో నిలిచెనే. ఓ మనుషులెప్పుడు నీతో నిలువరే, దేవుడే నిత్యం నీతో నిలిచెనే. నింగి నేల సమస్తము ఆయనదే, పునరుత్థానం జీవము ఆయనదే. నింగి నేల సమస్తము ఆయనదే, పునరుత్థానం జీవము ఆయనదే. లే నీవు నిలబడు, లే నీవు నిలబడు, లే నీవు నిలబడు, లే నీవు నిలబడు. బాధల నుండి నువ్వులే, వ్యాధుల నుండి నువ్వులే,
నిలబడు, నిలబడు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, శత్రు విలయతాండం చేసిన, పిడుగులు వచ్చి మీద పడిన, సముద్రం ఉప్పొంగిపోయి నేను చంపేస్తాను, ఉరుకలేసి మీదకు వచ్చిన నిలబడు. సముద్రపు పొంగినని చేసేవాడు మన దగ్గర ఉన్నాడు. నిలబడు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే. చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైనా, చావే మేలని చావైనా, బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైనా, చావే మేలని. వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు, వస్తాయి సవాళ్ళు, వస్తాయి శత్రువులు అరుస్తారు. అరణై ఎన్నైనా అననై, నువ్వు నిలబడు, నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. పాపము నుండి